శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా మంచి రోజులేనండి. జనవరి నెలలో అంటే ఫస్ట్ నుంచి 15 వరకు కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువ ప్రేమాభిమానాలు ఎక్కువ అండి. ఎక్కువగా వాళ్ళకి సేవ చేసే తత్వంలో ఉంటారు, తెలివిగా ఉంటారు. మీరు ఫైనాన్షియల్గా కూడా మీకు చాలా మంచి వృద్ధి కలుగుతూనే ఉంటుంది ఆర్థికంగా. అంతేకాకుండా కుటుంబంలో కూడా సమస్యలు చిన్న ఉన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఒక ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. మీకు వచ్చే ఆలోచనలు కూడా మీరు క్రమబద్ధీకరణ చేయడంలోనూ అదే ఇంప్లిమెంట్ చేయడంలోనూ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏదైనా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడడం ఎక్కువ, కష్టపడడం తక్కువ కాదు. కష్టపడుతుంటారు, సుఖపడుతూ ఉంటారు. విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తుంటారు. మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు మెండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా బహుశా మీలో కొంతమంది భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ ఏదో ఒకటి మొత్తాన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మ్యూజిక్ రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా రైతులకు కూడా మంచి పంటలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీ సంతానమే మీకు రక్షగా ఉంటారు. వాళ్ళే ఫైనాన్షియల్ స్టేటస్ని మీకు వృద్ధి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ సంతానమే మిమ్మల్ని ఎనకుండా ముందుకు నడిపిస్తారన్నది సందేహం లేదు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు సంపాదించుకోవడము, అలాగే కళారంగంలో కూడా అభిరుచి ఉండి దినదిన ప్రవర్ధమానం అవుతూ సాహిత్య రంగంలో బాగా ఎంత ఖర్చు అయినా సరే మీరు సాహిత్య రంగంలో నేర్చుకుంటారు విద్యని. అంతేకాదండి, రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా 6వ భావంలో ఉన్నారు. 6వ భావంలో ఉన్నటువంటి రవి కుజులు ప్రభుత్వ రంగ సంస్థలు మీకు బాగా డెవలప్ అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి, స్టాంపింగ్ అవ్వడానికి, వీసా రావడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. అంతేకాకుండా శత్రువుల వలన ఎటువంటి భయాలు ఉండవండి. మీకు మేనమామలు బాగుంటారు. రోగాల వలన చిన్న ఇబ్బందులు వచ్చినా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సేవకా జనం మీకు తోడుగా ఉంటారండి, మీకు అద్భుతంగా ఉంటారు. అంతేకాకుండా 7వ స్థానంలో శుక్రుడితో కలిసిన రవి, 4th హౌస్ లార్డ్ శుక్రుడు ఉన్నాడు కదా. రవి 7వ స్థానం అంత మంచిది కాదండి, శుక్రుడు అంత మంచిది కాదు. 7వ స్థానం శుక్రుడు రవి ఉన్నాడంటే జనరల్గా అంటే ఉన్న ఊరు నుంచి దూరం వెళ్ళిపోవడము, లేదా ఆలస్యంగా వివాహాలు అవడము, స్త్రీ వలన అంటే మీ రిలేటివ్స్ అంటాం, బంధువులు వలన ధనప్రాప్తి కలుగుతుండో. స్త్రీల యొక్క మాటలు కూడా మీరు వింటారు. 7వ స్థానం రవి ఉన్నా కూడా ఉంటే అంటే భార్య మాట వింటారు. వాళ్ళ యొక్క భార్య అంటే భర్త అన్న భార్య అన్న వాళ్ళ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది, రాశులను బట్టి. సో సపోజ్ మీ కర్కాటక రాశి అబ్బాయి అనుకోండి, మీ భార్య గారు, అమ్మాయి అనుకోండి భర్త గారు. ఇలాగా ఈ రాశుల ప్రకారం ఖచ్చితంగా భార్య గారి మాట వినడము మంచి యోగంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆలస్య వివాహం అవుతుందండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కొద్దిగా అవకాశం ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. బహుశా మీరు అంటే స్పౌజ్ అంటే మీరు భార్య భర్త ఇద్దరు కలిసి దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలో, లేకపోతే తీర్థయాత్రలు చేయడంలో జరుగుతుంది మీరు. అంతేకాకుండా ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా కోల్ రంగము, వీటిలో కూడా మీకు బాగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ ఉన్నతమైన విద్య రీత్యా, సినిమా షూటింగ్ రీత్యా వెళ్తారు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత బాగుందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా
మంచి యోగవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు, గురుదృష్టి ఉంది కాబట్టి. అలాగే రవి కుజులు కూడా బాగున్నారు కాబట్టి రోగ నిరోధక శక్తి ఉండి స్వయం కృషితో మీ ఉద్యోగంలో బాగా డెవలప్ అవుతారు. ఏదైనా ఈ వారం మొత్తం కూడా 15 రోజులు కూడా బాగా మీకు ధనం ఖర్చు ఎక్కువ ఉందండి. తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం మాత్రం ఉంది. బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, గురుడు ఇస్తాడు. ఎందుకంటే 9th హౌస్లో లార్డ్ 12th హౌస్లో ఉండము, 9th హౌస్లో శని ఉండము. రీజన్ కూడా చెప్తున్నాను మీకు. ఫారిన్ ఎందుకు వెళ్తారు, ఏదో నోటికి వచ్చేట్టు చెప్పడం కాదు కదా. ఫారిన్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే శనీశ్వరుడు భాగ్యంలో ఉండము, 9th హౌస్లో 12th హౌస్లో ఉండడం వల్ల మీ జాతకాల రీత్యా చూసుకోండి, డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికంటే ముందు చిన్న ఏంటంటే, నేను మీ వాడ్రే వదినారాయణ శర్మ, నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అని ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇలా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి. తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, అలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే. మీకేం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తూ ఉంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు చాలా కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 నడిచిన ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది 7 నడిచిన ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా అమ్మవారిని ఎప్పుడూ పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు, మీ గ్రామదేవత అవ్వచ్చు, ఎలాగైనా సరే
అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారి కూడా మీకు తోచినట్టుగానే మంచి మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.